మేము మా చిన్నప్పుడు అంటే మేము కాలేజీలో చదివేటప్పుడు డిగ్రీలో విజయవాడ ఎస్ఆర్ఆర్ సివియర్ కాలేజీలో చదివాను. మేము ఎస్ఎఫ్ఐలో ఉండేవాళ్ళం, అంటే మార్కిస్ట్ పార్టీ తరఫున స్టూడెంట్ వింగ్. మాకు ఏఐఎస్ఎఫ్ అంటే సిపిఐ వాళ్ళకి అప్పట్లో యునైటెడ్ ఇండిపెండెన్స్ అని ఉండేది, రంగా గారి గ్రూపు. వీళ్ళ మధ్య మా ముగ్గురి మధ్య ఎప్పుడు పోరాటాలు జరుగుతూనే ఉండేవి, ఏదో ఒక రకం వంకతో. అంటే అక్కడ అప్పట్లో పెద్ద సైద్ధాంతిక విభేదాలు ఏమి ఉండేవి కాదు, చిల్లరమడల తగాదాలే. అప్పుడు ఏం చేసామంటే మధ్యలో పక్కన ఎంఎస్ హోటల్ ఉండేది, సుబ్బారావు గారు ఆయన ఉండేవాడు, ఆ సిపిఐ తాలూకా ఆయన చాలాసార్లు మధ్యవర్తిత్వం వహించేవాడు. లేకుంటే కాలేజీ ఎదుర్కొంటేనే ఒక హోటల్ ఉండేది చౌదరి గారిది, ఆ హోటల్ ఆయన కానీ మధ్యవర్తిత్వం లేకుండా విశాలాంధ్రలో మీడియేషన్ జరిగేది. ఆ మీడియేషన్కి వెళ్ళేటప్పుడే ఎవరెవరు ఏ రూట్లో వస్తారో సంగతి తెలిసి మనల్ని దెబ్బ కొట్టిన ప్రత్యర్థి ఏ రూట్లో వస్తాడో అది చూసుకొని అక్కడ ఆ సెంటర్లోనే కాపు కాసి వాడిని కొట్టేసేవాళ్ళం. అయిపోయిన తర్వాత అక్కడ వచ్చేసేవాళ్ళం సెంటర్లోకి, మీడియేషన్ దగ్గరికి. సారీ తప్పు అయిపోయింది, క్షమించు అన్నా అనేవాళ్ళం, అంతే. సేమ్ టు సేమ్ అది సుమారు ఒక 30-40 సంవత్సరాల క్రితమే ఉంటుంది. అది కనీసం 20-30 సంవత్సరాల క్రితం. మేము ఆ రాజకీయం ఎలా చేసామో స్టూడెంట్గా మేము నవ్వుకునేవాళ్ళం పెద్దయిన తర్వాత. మేము అంతే, ఎందుకంటే మాలో ఒక అతను విజయవాడలో మేయర్గా అయ్యాడైనా, అలా పెద్ద పెద్ద పోస్టులకు వెళ్ళాం, కొట్టుకున్న వారంతా కూడా. తర్వాత అవన్నీ మర్చిపోయి కవలించుకొని ముద్దు పెట్టుకుని అన్ని రకరకాలు చేసాం, అవన్నీ వేరే విషయాలు. ఇప్పుడు అదే పని ఇక్కడ ఇరాను అమెరికా రెండు కూడా కూర్చొని వాళ్ళు ఒక మీడియేషన్, పాకిస్తాన్ని దగులుబాజీ కంట్రీని పెట్టుకొని ఉంటుంటే అమెరికా ఏం చెప్పింది ఇజ్రాయెల్కి, ఏం పర్వాలేదు, నేను పాకిస్తాన్ వాడు చెప్పాలే, వాళ్ళకి ఇరానీ పార్సీ భాషలో లెబనాన్ సమస్యగా పరిష్కరించాలని ఉండేదే, దాన్ని తీసేవయ్యా బాబు అంటే ఆ సిగ్గుమన్నాడు కదా, నా ఎంగిలి కుక్క, కాబట్టి నేను చెప్తే అది వింటాడు, విని అది తీసేసాడు. సో అదే ఈ సమయంలో నువ్వేం చేస్తావంటే లెబనాన్ పిచ్చ కొట్టి 1 గంటలో ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేసింది 100 దాడులు చేశారు. 100, అది కూడా పౌర సమాజాన్ని నివసించే ప్రదేశాల్లో మేడల్లాగా కూలిపోతున్నాయి బిల్డింగ్స్, పెద్ద పెద్ద టవర్స్ అన్నీ కూడా. నిజంగా చాలా దారుణం. ఇజ్రాయెల్ ఈ రోజున లెబనాన్లో చేసిన దాడి అంతా ఇంత కాదు, వారికి అవకాశం ఇచ్చింది ట్రంప్. పాపం ఇరాను ఏమి చేయలేక నిస్సహాయంగా కూర్చుండిపోయింది. ఇలాగ ఉంటుంది రాజకీయాలు.